అంతేకాదు ఆ తర్వాత వస్త్రదానం, లవణదానం ఇవి కూడా యమునికి కానీ యము భట్టులకు కానీ చాలా ప్రీతి కలిగిస్తాయని చెప్తూ సప్తధాన్యములు, సప్తధాన్యములు అంటే ఏమిటో ఇక్కడ వివరిస్తున్నారు. వ్రీహయో యవగోధూమా ముద్గామాష ప్రియంగవ చణక సప్తమాజ్ఞేయ సప్తధాన్యముదాహృతం. ధాన్యాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో మనకి వేదకాలం నాటికే చాలా కనబడతాయి. మీకు చమకంలో ధాన్యాల వెరైటీలు చెప్పారు. నివార అష్టమే ఇత్యాది మంత్రముల్లో ధాన్యముల యొక్క రకాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకే ధాన్యములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వ్రీహి ధాన్యము, గోధూమ ధాన్యము, యవధాన్యము, ముద్గ ధాన్యము, ముద్గ అంటే పెసలు, మాషధాన్యము మినుగులు, ప్రియంగు ధాన్యము, చణక ధాన్యము, ఇవి సప్తధాన్యములని చెప్పబడుతున్నాయి. ఇవి ఈ 16 నగరాల్లో మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ అక్కడున్న అధిపతులందరూ తృప్తి చెందుతారు అన్నాడు. తర్వాత భూదానం, భూములు ఉన్నవాడు భూదానం చేయాలి. భూదానం చేయడం కంటే విశేషమేం లేదు. ఎవరికైతే ఎక్కువ భూములు ఉంటాయో వాడన్నీ తన కింద పెట్టుకుంటే తర్వాత నరకానికి పోతాడట చెప్పారు. అందుకు భూముల్ని సత్పాత్రులకి దానం చేయాలి. తస్మాత్ భూమీశ్వరో భూమిదానమేవ ప్రదాపయేత్. భూదానం చెయ్యలేనివాడు గోదానం కూడా, వాడికి గోదానమే భూదానంతో సమానం. కానీ భూదానం చేయగలిగిన వాడు భూదానము చేయాలి, తర్వాత గోదానం కూడా చేయవచ్చు. భూములు లేనివాడు గోదానం. ఎందుకంటే గోవుకు భూమికి ఒక అనుబంధం ఉంది. మన గతంలో చాలా మార్లు చెప్పుకున్నా తెలుసుకోండి. భూమికి కూడా గోవనే పేరుంది. భూమి ఎంత గొప్పదో గోవంత గొప్పది, గోవంత గొప్పదో భూమంత గొప్పది. అందుకే భూమికి గో అనే నామకరణం కూడా ఉన్నది. అందుకు భూములున్నవాళ్ళు భూదానం చేసి తీరాలి అని చెప్తూ ఆ తర్వాత ప్రత్యేకించి గోదానం గురించి వివరంగా చెప్తూ ఉన్నాడు. గోదానం అనేటువంటిది వాడు బ్రతుకున్న సమయంలోనూ చేసుకోవాలి, అంత్యదశలోనే కాకుండా బ్రతుకున్న సమయంలో కూడా చేసుకోవాల్సింది. అందుకే దీన్ని ప్రత్యేకించి వేరేగా చెప్తున్నారు. 8 దానములు కాకుండా గోదానానికి ప్రత్యేకమైన కొన్ని విశేషములు చెప్పాడు. గోదానం చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే పుణ్యమని చేసి ఏదా పెడితే అలా చేయడానికి వీలు లేదు. ప్రత్యేకించి గోదానంలో కొన్ని దానాలకు చాలా జాగ్రత్తలు అవసరం. పుచ్చుకునేవాడికి కొన్ని జాగ్రత్తలు అవసరం, కొన్ని వాటికి ఇచ్చుకునేవాడికి జాగ్రత్తలు ఎక్కర్లేదు, పుచ్చుకునేవాడికి చాలా అవసరం. ఇందాక చెప్పిన తెలలు, పైగా లోహములు ఇత్యాదులు దానం చేసినప్పుడు మాత్రం పుచ్చుకునేవాడు దాని పరిహారాలు చాలా చేసుకోవాలి. యోగ్యుడైన వాడు పుచ్చుకోవడానికి ముందుకు రాడు, కానీ యోగ్యుడైన వాడికి మాత్రమే ఇవ్వాలి. ఇది చిక్కు. అయితే ఆ యోగ్యుడైన వాడు అవతలవాడు వచ్చి పుచ్చుకోవాలి అన్నప్పుడు వద్దనకూడదు. ఇది ఎన్నున్నాయి వాడికి. ఎందుకంటే అవతలవాడి యొక్క ధర్మం దెబ్బతీయకూడదు. ఒకవేళ తప్పనిసరి కొన్ని దానాలు పుచ్చుకోరాదు, వాడు నియమం పెట్టుకుంటాడు పుచ్చుకోనని. కొన్ని పుచ్చుకున్నప్పటికీ దానికి ప్రతిక్రియ చేసుకోవాలి వాడు, అంత ఉంటుంది. లేనప్పుడు ప్రమాదకరం నేను మనం చెప్పుకున్నాం. కానీ వస్త్రాది దానములు మాత్రం ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి మంచిది. అలాగే భూదానం కూడా ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి మంచిది అని చెప్పారు. కానీ గోదానం మాత్రం ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి మంచిదే అయినా పద్ధతిగా ఇవ్వకపోతే ఇద్దరికీ ప్రమాదమే అన్నాడు. గోదానానికి ఇంకా చాలా ప్రత్యేకతలు అవసరం. కొంతమంది గోదానం పేరుతో కొన్ని, ఇప్పుడు అన్నీ నటనలే అని చెప్పాను కదా, అవి కూడా జరుగుతున్నాయి. ఏం చేస్తాం? కానీ గోదానం గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. గోదానం సర్వ పాప పరిహారం. పుట్టుక దగ్గర నుంచి తత్క్షణ పర్యంతం చేసిన సర్వపాపాలని దహించగలిగే శక్తి గోదానానికి ఉన్నది సుమ. సంధ్యయోర్యత్కృతం పాపం కాయేన మనసాగిర యన్నిశాయాం తథా ప్రాత యన్మధ్యాన్నాపరాహ్నయో దచ్చాధేనం సకృద్వాపి కపిలాం క్షీర సంగీతాం. కపిల గోవుని సవత్సగా, సవత్స అంటే దూడతో సహా కపిల గోవుని దానం చేస్తే వాడు శైశవ దశ నుంచి బాల్యాది దశల్లో బాలత్వేయచ్చ కౌమారే యత్పాపం యవ్వనే కృతం భయపరిణితౌ యచ్చ యచ్చ జన్మాంతరేష్వపి. పుట్టిన దగ్గర నుంచి వార్ధక్య దశ వరకు వివిధ దశల్లో చేసిన పాపములు, వివిధ కాలముల్లో చేసిన పాపములు, పగలు రాత్రి సంధ్యలిత్యాదులు చేసిన పాపములు కూడా దహనం చేయగలదు సుమ. అందుకు అయితే గోదానం అంతకాలంలో చేయడం మంచిదా? ఏ దానమైనా సరే అంత్యకాలంలో చేయడం చెప్తున్నారు, కానీ అంత్యకాలంలో మాత్రమే చేయడం కాదు. ఇక్కడ బ్రతుకున్నప్పుడు చేయడమే చాలా మంచిది. అది కూడా చెప్పాడు. బ్రతుకున్నప్పుడు వీలైనన్ని చెయ్యి, వీలైనన్ని చెయ్యాలి. అంతేగాని అంత్యకాలంలో చూసుకుందామంటే కాదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటి నుంచి సత్కర్మ బ్రతకని చెయ్యని వాడికి అంత్యకాలంలో సరైన స్మృతి కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఏకాగౌ స్వస్థచిత్తస్య ఆతురస్య చ ఘోషతం సహస్రం మ్రియమాణస్య దత్తం చిత్త వివర్జితం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మృతి పొందిన తర్వాత చేసే 1,00,000 గోదానములు, మృతి పొందిన తర్వాత చేసే 1,00,000 గోదానములు, ఇంకా ఉత్తర క్షణంలో మృతి పొందేటప్పుడు చేసే 1000 గోదానములు, మరణానికి కొంతసేపు దగ్గరలో ఉన్నాడన్నప్పుడు చేయగా 100 గోదానములు ఎంతో, స్వస్థచిత్తుడుగా ఉన్నప్పుడు చేసిన 1 గోదానం అంత సుమా అన్నాడు.